అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీకోసం ముందుగానే వరలక్ష్మి వ్రత పూజా విధానాన్ని మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతోంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. మన వాళ్ళందరికీ షేర్ చేయండి. వీడియో పెట్టుకొని చక్కగా పూజ చేసుకుందాం. ముందుగా పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకున్నారో లేదో ఒక్కసారి చూసుకోండి. అలాగే పూజకు కూర్చునేటటువంటి వాళ్ళు మీకు కుడివైపున పూజా సామాగ్రి ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు పూజా విధానం మొదలు పెడదాం. విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. దీపారాధన చేయండి. అందరూ కూడా 2 వత్తులని ఒక వత్తిగాను మరొక 2 వత్తులని ఒక వత్తిగాను చేసి 2 జ్యోతులతో దీపారాధన చేయండి. ఆవు నేతిని కానీ నువ్వుల నూనెని కానీ వడ్డించండి. నేరుగా అగ్గిపుల్లతో చేయకూడదు. ఒక వత్తిని తీసుకొని నూనెలో తడిపి ఆ వత్తిని ఏకహారతిలో పెట్టి అగ్గిపుల్లతో వెలిగించి ఆ వత్తితో దీప ప్రజ్వలనం చేయండి. అంతా కూడా దీపారాధన చేసినటువంటి తర్వాత దీపపు కుందుకి 3 వైపులా కుంకుమ బొట్టుని అలంకారం చేయండి. అలాగే దీపారాధన దగ్గర కింద ఒక పువ్వుని ఉంచండి. మరి కాస్త నూనెని, ఒక చెంచాడు నూనెని, మరి కాస్త నూనెని వడ్డించండి. వడ్డించి దీపారాధనకి నమస్కారం చేసుకోండి. 2 అగరబత్తులు వెలిగించండి. ఇప్పుడు ఆచమనం చేసుకుందాము. ముందుగా చేతిని శుభ్రం చేసుకోండి. ఎడమ చేతితో స్పూన్ తీసుకొని కుడి చేతిలోకి నీటిని వడ్డించుకొని చేతిని శుభ్రంగా కడిగి మీ పక్కన ఉన్నటువంటి వస్త్రానికి తుడిచి ఇప్పుడు 3 సార్లు ఆచమనం చేయండి. నేను కేశవనామాలు చదువుతూ ఉంటాను. 3 సార్లు ఎడమ చేతిలో నుంచి కుడి చేతిలోకి నీటిని వడ్డించుకొని సేవించండి. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు కాసిని అక్షతలు తీసి వాసన చూసి మీ ఎడమ భుజము మీదుగా వెనక్కి విడిచిపెట్టండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. విడిచిపెట్టారు కదా, ప్రాణాయామం చేయండి. యోదేవస్సవిత అస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గ తద్వరేణ్యం వాస్మహే. ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాము. మీరు కూడా చెప్పండి అన్నప్పుడు మీరు సంకల్పం చెప్పండి. మమోపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరీ ముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. మీరు ఉన్న దిక్కును చెప్పుకోండి. కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే. మీ ఊరికి ఉత్తర దక్షిణాల్లో ఉన్న నదుల పేర్లు చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇప్పుడు చెప్పండి ఆడవాళ్ళు. శ్రీమతి, గోత్రం చెప్పుకోండి. గోత్రవతి. పూర్తి పేరు చెప్పుకోండి. నామధేయవతి. మమపతి ఆయుష్యాభి వృద్ధ్యర్థం అని చెప్పండి. ఇప్పుడు సంకల్పం. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలా వాప్యర్థం శ్రీ వరలక్ష్మీ ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు సంకల్పం చెప్పారు కదా, కాసిని అక్షతలు తీసుకొని
చేతిలోకి కాసి నీళ్లు తీసుకుని మీ ముందున్నటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. ఇప్పుడు కలశ పాత్ర సిద్ధం చేసి పెట్టుకున్నారు కదా, కలశ పాత్రలో నీటిని నింపి ఆ కలశ పాత్రకి గంధం బొట్టు కుంకుమ బొట్టు అలంకారం చేయండి. నేను శ్లోకం చదువుతూ ఉంటాను. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదోహ్య దర్వణ అంగైశ్య సహితా సర్వే కలశాంబు సమాశ్రితా. మీ కుడి చేతిని అరచేతిని కలశ పాత్ర మీద బోర్లించి ఉంచండి. ఇప్పుడు అందులో ఒక పువ్వుని తమలపాకుని వేసి 3 సార్లు నీటిని తిప్పండి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజ్యార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవానాత్మానం సంప్రోక్ష్య. కలశపాత్రలోని నీటిని తీసుకోండి. కలశపాత్రలో నీటిలో కొద్దిగా గంధాన్ని వేయండి, కొంచెం పసుపుని వేయండి. ఆ నీటిని రంగరించి తమలపాకుతో కానీ పువ్వుతో కానీ తీసుకొని భగవంతుడి మీద కలశపాత్రలో నీటిని విడిచిపెట్టండి. అలాగే మీ మీద చల్లుకోండి, అలాగే పూజా ద్రవ్యాల మీద చల్లుకోండి. ఆ తర్వాత పూజ కూర్చున్న వాళ్ళందరి మీద కూడా ఆ నీటిని చల్లండి. కళ్యాణి కమల నిలయే కామితార్థప్రదాయిని యవత్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరో భవ. ఒక పువ్వుని తీసి అమ్మవారి మీద, అమ్మవారి పాదాల దగ్గర, నేను ఎప్పుడైనా సరే పూజ చేయండి కలశపాత్రలో నీటిని విడిచిపెట్టండి అంటే మీరు అలా మీద అలా చల్లకూడదు అనమాట. అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టాలి. పువ్వుని పెట్టమన్నా కూడా పాదాల దగ్గర విడిచిపెట్టాలి. ఆ విధంగా పూజ చేస్తూ ఉండండి. సంకల్పం చెప్పుకున్నాం కదా, కలశ పూజ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము పసుపు గణపతిని పూజిద్దాం. ఇందాక చెప్పాను కదా, పసుపు గణపతిని సిద్ధం చేసి పెట్టుకోండి కానీ బొట్టు పెట్టకండి అని. ఇప్పుడు పసుపు గణపతిని చక్కగా సిద్ధం చేసి గంధము బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టి అలంకారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. కలశ పాత్రలోని నీటిని తీసుకొని పువ్వుతో కానీ తమలపాకుతో తీసుకొని పసుపు గణపతి దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోహ పాద్యం సమర్పయామి. కలశ పాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. కలశ పాత్రలో నీటిని పువ్వుతో తీసుకుని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. కలశ పాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. కలశ పాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. మధుపర్క స్నానం. శ్రీ మహాగణాధిపతయే నమః మధుపర్క స్నానం కరిష్యామి. రూపేణ అర్ఘ్యం సమర్పయామి. పువ్వుతో కలశపాత్రలో నీటిని తీసుకుని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. కాసిన నక్షత్రాలు స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖధారణార్థం తిలకం సమర్పయామి. కాస్త కుంకుమని స్వామివారికి అలంకారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. కాసిన నక్షత్రాలు స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధం ధారయామి. కాస్త గంధం తీసుకుని తమలపాకులోకి వడ్డించి ఒక చుక్క నీటిని వడ్డించి వేలుతో రంగరించి ఒక పువ్వుతో ఆ గంధంలో ముంచి ఆ పువ్వుని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః సర్వాభరణాన్ సధారయామి. కాసిన నక్షత్రాలు స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః సమస్త పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. కాసిన పువ్వులు అక్షతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు నేను యొక్క స్వామివారి షోడశనామాలు చదువుతూ ఉంటాను. అక్షతలతో పూజ చేస్తూ ఉండండి పువ్వులతోనూ. సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః పాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః గణాధిపతయే నమః. షోడశనామ పూజాన్ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపం స్వామివారికి చూపించండి. అలాగే దీపారాధనలో కాస్త నూనెను వడ్డించి స్వామివారికి చూపించండి. ఆ దీపపు జ్యోతులని బెల్లం ముక్కని స్వామివారికి నివేదన చేయండి. కలశపాత్రలో నీటిని తీసుకుని ఆ బెల్లం ముక్క నివేదన మీద కాస్త సమర్పించండి. యోదేవ సవిత ఆస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత సేద్భృగ తద్వరేణ్యముపాస్మహే. సత్యం వర్తేన వర్షించామి అమృతమస్తు అమృతోపస్తన్నమసి. స్వామివారికి నివేదన చేశారు కదా,
శ్రీ మహాగణాధిపతయే నమః. గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళికానారోహయామి, అశ్వనారోహయామి, గజానారోహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. సమస్త శక్త్యోపచార, రాజ్యోపచార, భక్త్యోపచార, దేవ్యోపచారాన్ని సమర్పయామి. కాసిన అక్షతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాశక్తిం పూజాం కరిష్యామి. స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు స్వామివారి వినాయకుడి యొక్క తమలపాకు ఉంది కదా, తమలపాకులో చేశారు కదా, తూర్పు దిక్కుగా కొద్దిగా ముందుకు జరపండి ఉద్వాసన. ఇప్పుడు మనం అమ్మవారి పూజ చేసుకుందాం. ముందుగా ధ్యానం. ముందుగా అమ్మవారికి అందరూ ధ్యానం చేసుకోండి. చక్కగా నమస్కారం చేసి కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానం చేసుకోండి. నేను శ్లోకాలు చదువుతాను. అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు ఎన్ని వస్తే అన్ని మీరు చక్కగా చదువుకోండి. పిల్లలతో కూడా చదివించండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ధ్యాయామి. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయేమి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ఆవాహయామి. కలశపాత్రలోని నీటిని తీసుకొని పువ్వుతో కానీ తమలపాకుతో కానీ తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. నేను ఇప్పుడు చెప్పే పూజ మీరు పసుపుతో గౌరీదేవికి చేసుకున్నారు కదా, ఆ గౌరీదేవికి చేయండి. అలాగే మీరు ప్రతిమలు పెట్టుకుంటే ప్రతిమకి చేయండి. వరలక్ష్మీదేవిని పెద్దగా అలంకారం చేసి చేసుకుంటే అమ్మవారికి కూడా చేయండి. పసుపు గౌరీదేవికి బొట్టు పెట్టుకోండి. కుంకుమ బొట్టును అలంకారం చేసి ఆవాహన చేయండి. ఇప్పుడు ఆసనం. సర్వాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి గృహ్యతాం సురపూజితే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. కలశపాత్రలో నీటిని తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీత్వం సర్వదేవ నమస్కృతే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కలశపాత్రలో నీటిని తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. కలశపాత్రలో నీటిని తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. కలశపాత్రలో నీటిని తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. పంచామృతాలు సిద్ధం చేసుకున్నట్టయితే ఆ పంచామృతాలు అన్నింటినీ తీసుకొని సిద్ధం చేసి పెట్టుకోండి. పయోదధి ఘృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఆ పంచామృతాలు అన్నింటినీ తమలపాకుతో కానీ పువ్వుతో కానీ తీసుకొని అమ్మవారి యొక్క పాదాల దగ్గర విడిచిపెట్టండి. శుద్ధోదక స్నానం. కొబ్బరికాయ తీసి కొట్టండి. చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. కొబ్బరికాయ కొట్టండి. ఆ కొబ్బరి చెక్కలని పక్కన పెట్టండి. ఇప్పుడు నీటిని మాత్రమే గ్లాసులోకి తీసుకొని ఆ గ్లాసులో నీటిని పువ్వుతో కానీ తమలపాకుతో కానీ తీసి అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. కొబ్బరి చెక్కలు పక్కన పెట్టండి. మనం నైవేద్యం పెట్టుకున్నప్పుడు కొబ్బరి చెక్కలు కూడా కలిపి పెట్టుకోవచ్చు పళ్ళతో పాటు. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. సురార్చితాంఘ్రియుగళే దుకూలవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ భువనేశ్వరీ. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. పత్తితో వస్త్రాన్ని చేసి అమ్మవారి దగ్గర పెట్టండి. ఆ వస్త్రానికి గంధం బొట్టుని కుంకుమ బొట్టుని అలంకరించి పత్తి వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. లేదంటే కాసిన అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. తప్త హేమకృతం సూత్రం ముక్తా దామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభంకరీ. అమ్మవారి ముందు కాసిన అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి.
కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. గంధం విలేపయామి. గంధం పొడిని తీసుకుని తమలపాకులోకి వడ్డించి ఒక చుక్క నీటిని వడ్డించి వేలితో రంగరించి ఆ తమలపాకులోని తడి గంధాన్ని పువ్వుతో తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు అక్షతలు సిద్ధం చేసుకోండి. అక్షతాన్ ధవళాన్ దేవి శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతం గృహ్యతామబ్ధిపుత్రికే. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. అక్షతాన్ సమర్పయామి. కాసిన అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఆభరణం కేయూరకంకణే దివ్యే హారనూపురమేఖలాః విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. ఆభరణాన్ని సమర్పయామి. మీరు కొత్త రూపుని చేసుకున్నారు కదా, రూపుని కనుక తెచ్చుకున్నట్టయితే ఆభరణంగా అమ్మవారికి అది సమర్పించండి. కాస్త కుంకుమ బొట్టును అలంకారం చేసి మిగతా వాళ్ళు కాసిన అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. పువ్వులు తొడుమలు తీసుకొని అమ్మవారికి సమర్పించండి. మల్లికాజాజి కుసుమై చంపకైర్ వకుళైస్తథా శతపత్రైశ్చ కల్హార్హై పూజయామి హరిప్రియే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. పుష్పై పూజయామి. కాసిన పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు అక్షతలతోనూ పువ్వులతోనూ మీరు పూజ చేస్తూ ఉండండి. అథాంగ పూజ చేసుకుందాము. నేను మంత్రాలు చదువుతూ ఉంటాను. మీరు అమ్మవారిని శ్రద్ధగా మనసులో శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజించండి. చెంచలాయై నమః పాదౌ పూజయామి. చపలాయై నమః జానునీ పూజయామి. పీతాంబరధరాయై నమః ఊరుం పూజయామి. కమలవసిన్యై నమః కటిం పూజయామి. పద్మాలయాయై నమః నాభిం పూజయామి. మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. లలితాయై నమః భుజద్వయం పూజయామి. కంభుకంఠ్యై నమః కంఠం పూజయామి. సునాసికాయై నమః నాసికాం పూజయామి. సుముఖ్యై నమః ముఖం పూజయామి. శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. సునేత్రే నమః నేత్రం పూజయామి. రమాయై నమః కర్ణౌ పూజయామి. కమలాయై నమః శిరః పూజయామి. వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం అష్టోత్తరశతనామ పూజాం కరిష్యే. పువ్వులతోనూ కుంకుమతోనూ అక్షతలతోనూ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి పూజ చేసుకుందాం. నేను లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉంటాను. మనసులో శ్రీమాత్రే నమః అని భక్తితో శ్రద్ధతో అమ్మవారిని చక్కగా పూజించండి. అలాగే 108 పువ్వులు వెండి పువ్వులు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడే నేను అష్టోత్తరం చదువుతూ ఉంటాను. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని అమ్మవారికి సమర్పిస్తూ ఉండండి. ప్రకృత్యై నమః. వికృత్యై నమః. విద్యాయై నమః. సర్వభూతహితప్రదాయై నమః. శ్రద్ధాయై నమః. విభూత్యై నమః. సురభ్యై నమః. పరమాత్మికాయై నమః. వాచే నమః. పద్మాలయాయై నమః. పద్మాయై నమః. శుచయే నమః. స్వాహాయై నమః. స్వధాయై నమః. సుధాయై నమః. ధన్యాయై నమః. హిరణ్మయై నమః. లక్ష్మ్యై నమః. నిత్యపుష్టాయై నమః. విభావర్యై నమః. ఆదిత్యై నమః. దిత్యై నమః. దీప్తాయై నమః. వసుధాయై నమః. వసుధారిణ్యై నమః. కమలాయై నమః. కాంతాయై నమః. క్షమాయై నమః. క్రోధసంభవాయై నమః. అనుగ్రహపరాయ నమః. బుద్ధయే నమః. అనఘాయై నమః. హరివల్లభాయై నమః. అశోకాయై నమః. అమృతాయై నమః. దీప్తాయై నమః. లోకశోక వినాశిన్యై నమః. ధర్మనిలయాయై నమః. కరుణాయై నమః. లోకమాత్రే నమః. పద్మప్రియాయై నమః. పద్మహస్తాయై నమః. పద్మాక్ష్యై నమః. పద్మసుందర్యై నమః. పద్మోద్భవాయై నమః. పద్మముఖ్యై నమః. పద్మనాభప్రియాయై నమః. రమాయై నమః. పద్మమాలాధరాయై నమః. దేవ్యై నమః. పద్మిన్యై నమః. పద్మగంధిన్యై నమః. పుణ్యగంధాయై నమః. సుప్రసన్నాయై నమః. ప్రసాదాభిముఖ్యై నమః. ప్రభాయై నమః. చంద్రవదనాయై నమః. చంద్రాయై నమః. చంద్రసహోదర్యై నమః. చతుర్భుజాయై నమః. చంద్రరూపాయై నమః. ఇంద్రాయై నమః. ఇందుశీతలాయై నమః. ఆహ్లాదజనన్యై నమః. పుష్ట్యై నమః. శివాయ నమః. శివకర్యై నమః. సత్యై నమః. విమలాయై నమః. విశ్వజనన్యై నమః. తుష్ట్యై నమః. దారిద్ర్యనాశిన్యై నమః. ప్రీతిపుష్కరిణ్యై నమః. శాంతాయై నమః. శుక్లమాల్యాంబరాయై నమః. శ్రియై నమః. భాస్కర్యై నమః. బిల్వనిలయాయై నమః. వరారోహాయై నమః. యశస్విన్యై నమః. వసుంధరాయై నమః. ఉదారాంగాయై నమః. హరిణ్యై నమః. హేమమాలిన్యై నమః. ధనధాన్యకర్యై నమః. సిద్ధయే నమః. స్త్రైణసౌమ్యాయై నమః. శుభప్రదాయై నమః. నృపవేశ్య గతానందాయ నమః. వరలక్ష్మీ నమః. వసుప్రదాయ నమః. శుభాయ నమః. హిరణ్యప్రాకారాయ నమః. సముద్రతనయాయ నమః. జయాయ నమః. మంగళాదేవ్యై నమః. విష్ణువక్షస్థలస్థితాయ నమః. విష్ణుపత్న్యై నమః. ప్రసన్నాక్ష్మ్యై నమః. నారాయణ సమాశ్రితాయ నమః. దారిద్ర్యధ్వంసిన్యై నమః. దేవ్యై నమః. సర్వోపద్రవవారిణ్యై నమః. నవదుర్గాయ నమః. మహాకాళ్యై నమః. బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః. భువనేశ్వర్యై నమః.
అందరూ అష్టోత్తర శతనామావళితో చక్కగా పూజ చేసుకున్నారు కదా. అష్టోత్తరం తర్వాత మీరు లలితా సహస్రనామం చదువుకోండి, కనకధారాస్తవం చదువుకోండి, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకోండి. ఇప్పుడు కనుక సమయం తక్కువగా ఉన్నట్టయితే సాయంత్రం పూట చక్కగా దీపారాధన చేసుకుని లలితా సహస్రనామము, కనకధారాస్తవము, అష్టలక్ష్మి స్తోత్రము, మహాలక్ష్మి అష్టకము, శ్రీ సూక్తము అన్నీ కూడా చక్కగా చదువుకోండి. మీకు ఈ వీడియోలన్నీ ఎలా చదువుకోవాలి, ఎలా నేర్చుకోవాలని టెంపుల్స్ గైడ్ ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా లెర్నింగ్ వీడియోస్ చూసి అవన్నీ నేర్చుకొని చక్కగా పూజలో మీరు అమ్మవారికి చేసుకోవచ్చు. అష్టోత్తర శతనామావళి తర్వాత ఇప్పుడు మనం పూజ చేసుకుందాం. కాస్తిని 2 అగరబత్తులు కానీ లేదంటే ఒక ధూప్ స్టిక్ని కానీ వెలిగించి అమ్మవారికి చక్కగా ధూపపు పొగని ఈ విధంగా చూపించండి. దశాంగంగు గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశి గృహ్యతాం పుణ్యగంధిని శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ధూపమాఘ్రాపయామి. ధూపాన్ని చూపించండి అమ్మవారికి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః దీపం దర్శయామి. దీపారాధన చేస్తున్నారు కదా, మరి కాస్త నూనెను వడ్డించండి. ఆ జ్యోతులని సరిచేయండి. ఆ దీపపు కాంతులని, జ్యోతులని అమ్మవారికి చక్కగా చూపించండి. నైవేద్యం షడ్రసోపేతం దధి మధ్వాజ్య సంయుతం నానా భక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః నైవేద్యం సమర్పయామి. మీరు అమ్మవారికి పెట్టదలుచుకున్నటువంటి నివేదనని మొత్తం కూడా మీరు ఇప్పటికీ తుడిచినటువంటి ప్రదేశమైనా సరే నైవేద్యం పెట్టేటప్పుడు మరి ఒక్కసారి కాసిన నీటిని నేల మీద చల్లి తుడిచి ముగ్గును పెట్టి ఆ ముగ్గు మీద వండిన పాత్రని నేరుగా పెట్టకుండా వేరొక పాత్రలోకి వడ్డించి సిద్ధం చేసి పెట్టండి. మీరు ఎన్ని రకాల నివేదనలు చేసుకుంటే అన్ని రకాలు చక్కగా ముగ్గు మీద పరిచి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఇందాక మనం కొబ్బరికాయ కొట్టాం కదా, ఆ కొబ్బరి చెక్కలు అలాగే మీరు పెట్టదలుచుకున్నటువంటి పళ్ళు అన్నీ కూడా అమ్మవారికి నివేదన చక్కగా చేసుకోండి. పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళయుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః తాంబూలం సమర్పయామి. 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు తీసుకొని అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. అందులో ₹1 కాసు దక్షిణను పెట్టి దక్షిణ సహితంగా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. అలాగే తొనలు ఉన్న పళ్ళు అయితే 1 పండు సరిపోతుంది. కమలా పండు, దానిమ్మ పండు, యాపిల్ పండు ఇవైతే 1 చాలు. అరటిపళ్ళు శ్రేష్టం కాబట్టి 2 అరటిపళ్ళని పెట్టండి. ఒకవేళ మీకు జంట అరటిపళ్ళు ఉంటే గనక జంట అరటిపళ్ళు పెట్టి మరొక పండు ఎక్స్ట్రాగా పెట్టండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఆనందమంగళ నీరాజనం సందర్శయామి. కర్పూర హారతినివ్వండి అమ్మవారికి. గంట కొడుతూ అమ్మవారికి నీరాజనం సమర్పించండి. చక్కగా అమ్మవారికి నీరాజనాన్ని కర్పూర హారతిని చూపించండి. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్ర హారతి రవ్వల తళుకుల కలల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణు శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. మీకు ఎన్ని పాటలు వస్తే హారతి ఇచ్చి అమ్మవారికి చక్కగా అన్ని పాటలు పాడుకోండి శ్రద్ధగా భక్తిగా. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఆనంద మంగళ నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హారతి కింద పెట్టండి. ఆ హారతి పాత్ర మీద 1 చుక్క నీటిని వడ్డించి మీరు హారతి తీసుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా హారతి ఇవ్వండి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతో భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః మంత్రపుష్పాన్ని సమర్పయామి. కాసిన పువ్వులు అక్షతలు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇప్పుడు లేచి నిలబడండి. అందరూ కూడా కుడి నుంచి ఎడమకి 3 సార్లు ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దనీ.
శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు మనం తోరగ్రంథి పూజ చేసుకున్నాం. సిద్ధం చేసుకున్నటువంటి తోరాల్ని తీసుకొని మీ ముందున్నటువంటి ప్రదేశంలో పెట్టుకోండి. ఆ తోరగ్రంథి పళ్ళాన్ని అక్షతలతోనూ కుంకుమతోనూ పువ్వులతోనూ తోరాలకి పూజ చేయండి. కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. వరలక్ష్మ్యే నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్దితనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. వరలక్ష్మ్యే నమః నవమ గ్రంథిం పూజయామి. అమ్మవారికి తోరాన్ని సమర్పించండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. ప్రథమ తోరం అమ్మవారికి సమర్పించారా? తర్వాత మీరు కట్టుకోండి తోరాన్ని. అమ్మవారికి తోరాన్ని సమర్పించిన తర్వాత పూజ చేసుకునేటటువంటి వాళ్ళు చేతికి తోరాన్ని కట్టుకోండి. జ్యోతులు చేసుకున్నటువంటి వాళ్ళు జ్యోతులను వెలిగించండి. ఇప్పుడు నేను కథ చదువుతాను, శ్రద్ధగా ఆ జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. మీరు తోరాన్ని కట్టుకొని ఈ శ్రద్ధని ఆలకించండి. కథని శ్రద్ధతో చేతిలో అక్షతలు తీసుకుని శ్రద్ధాభక్తులతో వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథని వినండి. జ్యోతులు వెలిగించే వాళ్ళు జ్యోతులు సిద్ధం చేసుకునే చక్కగా జ్యోతుల్ని వెలిగించుకొని జ్యోతుల కాంతులను చూస్తూ చక్కగా శ్రద్ధగా వినండి కథని. సూత మహాముని సౌనకాది మహర్షులకి ఈ విధంగా చెబుతున్నారు. మునివర్యులారా, స్త్రీలకి సర్వ సౌభాగ్యాలు కలిగేటటువంటి ఒక వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్రతం గురించి నేను మీకు చెప్తున్నాను, వినండి అని చెప్తున్నాడు. కైలాస పర్వతంలో వజ్ర వైఢూర్య మణిమయ ఖచ్చితమైన సింహాసనం మీద పరమేశ్వరుడు కూర్చుని ఉన్నప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడికి నమస్కరించి, దేవా, లోకములో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతం నాకు ఆనతీయండి అని పరమేశ్వరుడిని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు, మనోహరి, స్త్రీలకి పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగు చేయనటువంటి ఒక వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతం ఉంది. ఆ వ్రతము శ్రావణ మాస శుక్లపక్షం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేయాలి అని చెప్పగా, పార్వతీదేవి, లోకారాధ్య, నీవు ఆనదిచ్చిన విధంగానే నేను వరలక్ష్మి వ్రతాన్ని చేస్తాను, కానీ ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, ఆ వ్రతానికి విధి ఏమిటి, ఏ దేవతను పూజించాలి, పూర్వం ఎవరితో అయినా ఈ వ్రతం ఆచరించబడిందా, ఇదంతా సవివరంగా చెప్పండి అని ప్రార్థించింది. అప్పుడు పరమేశ్వరుడు కాత్యాయిని, వరలక్ష్మి వ్రతాన్ని సవివరంగా చెప్తాను విను. మగధ దేశము అనే ఒక మగధ దేశంలో కుంటినంబు అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము బంగారు ప్రాకారాలతోనూ బంగారు గోడలతోనూ కలిగిన ఇళ్లతోనూ కూడి ఉంది. అట్టి పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆ వనితామణి భర్తను దేవుడితో సమానంగా తలచి ప్రతిదినము ఉదయాన్నే మేలుకొని స్నానం చేసి పువ్వులతో భర్తకు పూజ చేసి ఆ తరువాత అత్తమామలకి అనేకమైనటువంటి సేవలు చేసి ఇంటి పనులన్నీ చేసుకుని మితముగా ప్రియముగా భాషిస్తూ ఉంది. ఇలా ఉండగా ఆ పతివ్రత యందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంలో ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగింది కాబట్టి ప్రత్యక్షమయ్యాను. శ్రావణ పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీవు కోరిన కోరికలనే తీర్చేసి వరాలిస్తాను అని చారుమతీదేవికి స్వప్నంలో వరలక్ష్మీదేవి కనిపించి చెప్పగానే స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం సర్వజనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగి నేను జన్మ ధన్యమైంది. విద్వాంసుగా సకల సంపన్నురాలిగా అయ్యేవాళ్ళు, నీ అనుగ్రహం కోరిన వాళ్ళంతా కూడా నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుని ఉన్నానో నీ పాద దర్శనం నాకు కలిగిందని చెప్పి సంతోషం పడింది. ఆమె భక్తికి వరలక్ష్మీదేవి సంతోషం చెంది చారుమతికి అనేక వరాలిచ్చి అంతర్ధానమైంది. చారుమతి వెంటనే నిద్ర నుంచి మేల్కొని ఇంటికి నాలుగు పక్కలా చూసి దేవి కానరాకపోవడంతో ఓహో కలగంటినా అని ఆ స్వప్న వృత్తాంతాన్ని భర్తకి మామగారికి వాళ్ళందరితో చెప్పగా, వాళ్ళు ఈ స్వప్నంలో చాలా మంచి స్వప్నం వచ్చింది కాబట్టి శ్రావణ మాసం రాగానే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుందు గాని అని చెప్పారు. చారుమతి ఈ స్వప్నం విన్నటువంటి స్త్రీలు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్లుండగా వాళ్ళ భాగ్యంతో శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రానే వచ్చింది. అప్పుడు చారుమతి వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళ ఆడవాళ్ళు అంతా కూడా ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినము అనేసి శుభ్రంగా పొద్దున్నే లేచి స్నానాదులు చేసి
విచిత్రమైనటువంటి వస్త్రాలని ఆభరణాలని అలంకరించుకొని చారుమతీదేవి ఇంటికి వచ్చి ఒక ప్రదేశం చూసి గోమయంతో అలికి మండపం ఏర్పాటు చేసి ఆశ్రమం ఏర్పాటు చేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి ఈగుళ్ళు మొదలైనటువంటి పంచ పల్లవములచే కలశం ఏర్పాటు చేసి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతీదేవి మొదలైన స్త్రీలంతా కూడా భక్తి శ్రద్ధలతో సాయంకాలంలో పద్మాసనే పద్మకరే సర్వలోకైకి పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అని శ్లోకాలతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజలు చేసి 9 సూత్రాలు కలిగినటువంటి తోరాన్ని దక్షిణ హస్తానికి కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యాదులు నివేదన చేసి ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇలా ఒక ప్రదక్షిణ చేయగానే స్త్రీలందరికీ కాళ్ళ యందు గల్లు గల్లుమంటూ శబ్దం కలిగింది. కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైనటువంటి కాలికి సంబంధించినటువంటి ఆభరణాలన్నీ కూడా మెరుస్తూ స్త్రీలంతా కూడా ఇవన్నీ కూడా వరలక్ష్మీదేవి కటాక్షం వల్ల కలిగినని పరమానందం పొంది మళ్ళీ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. రెండవ ప్రదక్షిణ చేసేసరికి హస్తములు ధగద్ధగమానంగా వెలిగిపోతూ ఉన్నాయి. నవరత్న ఖచ్చితమైనటువంటి హస్తాభరణాలన్నీ కూడా ప్రత్యక్షమయ్యాయి. ఇక చెప్పేదేమైంది, మూడవ ప్రదక్షిణ గావించారు. ఆ స్త్రీలందరూ కూడా సర్వాభరణ భూషితులు అలంకృతులు అయిపోయారు. చారుమతి మొదలైన స్త్రీలంతా కూడా ఆ గృహములు అన్నీ కూడా స్వర్ణమయములైపోయాయి. రథ గజ తురగ వాహనాలతో నిండి ఉన్నాయి. అంతా ఆ స్త్రీలందరినీ తీసుకొని వెళ్ళడానికి ఇళ్ల నుండి గుర్రాలు, ఏనుగులు, రథములు అనేక రకమైనటువంటి బళ్ళన్నీ వచ్చాయి. ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి వాళ్ళ స్థలానికి వచ్చి నిలుచున్నారు. అప్పుడు చారుమతీదేవి మిగతా స్త్రీలందరినీ తన కల్పోక్త ప్రకారంగా పూజించేసి ఆ బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పములతో అలంకరించి 12 కుడుములు వాయనదానమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి బ్రాహ్మణుడికి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాలను బంధువులతోనూ మిత్రులతోనూ అందరితోనూ భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉండు వాహనములపై ఇళ్లకు పోవు ఒకరితో ఒకరు, ఆహా చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట తానే వచ్చి స్వప్నంలోకి వచ్చి పూజ చేయమని ఆజ్ఞాపించింది. కాబట్టి చారుమతీదేవి వల్లనే కదా మనకి ఇలాంటి భాగ్యం అంతా కలిగింది, సంపత్తులు కలిగాయి అని చారుమతీదేవిని పొగుడుచు తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. అప్పుడు చారుమతి మొదలైన స్త్రీలంతా ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతము చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనాలతో కూడుకొని సుఖంగా ఉన్నారు. కాబట్టి ఓ పార్వతి, ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని బ్రాహ్మణాది 4 జాతుల వారును చేసుకోవచ్చు. అట్లు నర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథని వినేవారకు చదివేవారకు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశం చేశాడు. భక్తి శ్రద్ధలతో కథ విన్నారు కదా. కథాక్షతలు అమ్మవారి దగ్గర కాసిని విడిచిపెట్టండి, మీ శిరస్సు మీద చల్లుకోండి. అలాగే పూజ చేసినటువంటి అక్షతలు కాసిని మీ శిరస్సు మీద చల్లుకోండి. ఇప్పుడు అమ్మవారికి వాయన దానం. మీరు అమ్మవారికి వాయనం ఇవ్వదలుచుకున్నవన్నీ కూడా చక్కగా సిద్ధం చేసి పెట్టుకోండి. ఒక పెద్ద పళ్ళెం లాంటి బేసన్ తీసుకోండి, అందులో విస్తరాకును పెట్టండి. ఆ విస్తరాకు మీద చీర, రవికల వస్త్రము, గాజులు, పువ్వులు, కాటుక, తిలకము, అలాగే మరి చాలామంది కొన్ని గవ్వలు అవి పెడుతూ ఉంటారు అమ్మవారికి ఇష్టము, తోబుట్టువులు అనేసి. అలాగే శనగలు, మీరు నానబెట్టుకున్నటువంటి శనగలు, తమలపాకు, వక్క, తాంబూలము, దక్షిణ అన్నీ మీరు ఏదైతే అమ్మవారికి వాయనం ఇద్దామనుకుంటున్నారో చక్కగా అవన్నీ కూడా విస్తరిలో పేర్చి ఆ విస్తరణ ఒక పళ్ళెంలో పెట్టి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి వాయన దానం ఇచ్చుకోండి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం 12 పూపం వాయనం హిద్విజాతయే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోబాభ్యాం ఇందిరాయై నమో నమః. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారికి వాయనదానం ఇచ్చారు కదా, ఇప్పుడు నమస్కారం చేసుకోండి. నేను చెప్పింది మీరు కూడా చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ. ఆవాహనం న జానామి విసర్జనం పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వరీ. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరీ. యత్పూజితం మయే దేవి పరిపూర్ణం తదస్తు మే. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. భక్తిలో కానీ, శ్రద్ధలో కానీ, క్రియలో కానీ, పూజలో ఎందులో అయినా లోపాలున్నా వాటన్నిటినీ క్షమించి
మొత్తం పూజా ఫలితాన్ని అనుగ్రహించమని అమ్మవారికి నమస్కారం చేసుకుందాము. అలాగే పూజ చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆవాహన చేసి మనం పూజ చేసుకున్నాం కాబట్టి ఉద్వాసన చేయాలి. మీరు పూజ చేసినటువంటి పూజా పీఠం ఉంది కదా, ఆ పీఠని కొద్దిగా తూర్పు దిక్కుకు ముందుకు కదపండి. ఒకవేళ సాయంత్రం పూజ చేసుకోవాలన్నా మళ్ళీ ప్రత్యేకించి కలశం పెట్టక్కర్లేదు, ఈ కలశ పాత్రలో నీళ్లే సరిపోతాయి. మళ్ళీ ఆవాహన చేసి మళ్ళీ పూజ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఉద్వాసన చెప్పకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రించకూడదు, నిద్రకి ఉపక్రమించకూడదు. అమ్మవారిని పిలిచాము, యథాశక్తిగా పూజించాము, ఉద్వాసన చెప్పి కదపాలి పీఠాన్ని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరిన్ని స్తోత్రాలు నేర్చుకోవడానికి, మరిన్ని పూజా విధానాలు తెలుసుకోవడానికి మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన వారందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. నేను మీ రుక్మిణి.